మూడోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా ఏపీకి మోదీ రాబోతున్నారు. సాయంత్రం 4:15 విశాఖకు ప్రధాని చేరుకుంటారు. పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. మోదీ చేతుల మీదుగా దాదాపు 2 లక్షల కోట్లకు పైగా విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు. సరిగ్గా 1200 బస్సులను సిద్ధం చేసింది ఏపీ ఎస్ఆర్టీసీ. విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పర్యటిస్తున్నారు. మూడోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారు మోదీ. ఈ పర్యటనలో విశాఖ రైల్వే జోన్కు శంకుస్థాపన చేయబోతున్నారు. వివిధ రైల్వే, రోడ్డు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయబోతున్నారు. సాయంత్రం 4:15 ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగాకు ప్రధాని చేరుకుంటారు. అక్కడ ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకుతారు. ఈ క్రమంలో 4:45 సిరిపురం కూడలి నుంచి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వరకు ముగ్గురు నాయకులు కలిసి భారీ రోడ్ షో నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. సాయంత్రం 5:30 నుంచి 6:45 వరకు సభ జరగబోతుంది. సభా వేదికపై నుంచి వర్చువల్ విధానంలో వివిధ పథకాలకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనకాపల్లి జిల్లా పుడిమడకలో దాదాపు 1,85,000 కోట్లతో 1,200 ఎకరాల్లో నిర్మించిన ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్కు భూమి పూజ చేస్తారు. అలాగే 1,500 కోట్లతో ఏర్పాటు చేయనున్న కృష్ణపట్నం పారిశ్రామిక హబ్, 1,800 కోట్లతో నక్కపల్లిలో ఏర్పాటు చేయనున్న భారీ ఔషధ పార్కుకు శంకుస్థాపన చేస్తారు. చెన్నై, బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో భాగంగా తిరుపతి జిల్లాలో కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతానికి కూడా మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. ఇక విశాఖ, ఒడిశా పర్యటనలపై ప్రధాని మోదీ తెలుగులో పోస్ట్ చేశారు. హరిత, పునరుత్పాదక ఇంధనాలు, మౌలిక సదుపాయాల అనేక ప్రాజెక్టులతో పాటు మరెన్నో ఇతర కీలక ప్రాజెక్టులను ప్రారంభించేందుకు విశాఖ ప్రజల మధ్య సమయం గడిపేందుకు ఎదురుచూస్తున్నట్లుగా ఆయన ఒక ప్రకటన చేశారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో తొలి హబ్ అయిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టు శంకుస్థాపన చేయడం సంతోషకరమైన విషయం అంటున్నారు మోదీ.